కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందో చూద్దాం. ముందుగా ప్లాట్ గురించి మాట్లాడదాం. ది సెటప్, ఈ మూవీ సెటప్ వచ్చేసి మన హీరో శివతో అయితే స్టార్ట్ అయితే అవుతుంది. శివది నెల్లూరు, డ్రీమ్స్ ఏమో స్కై ఐ లో ఉంటాయి. తను ఒక ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలని అయితే అనుకుంటాడు. కానీ లైఫ్ ఈజ్ ఏ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఇంట్లో ఎప్పుడు తినేదే, ఎప్పుడు పని చేసేది అంటూ తిడుతూ ఉంటాడు. ఇంకోవైపు తనకున్న ఒక లవర్ కూడా బ్రేకప్ అయితే చెప్తుంది. అలాగే బ్రేకప్ చెప్పి హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని చెన్నైకి బస్ ఎక్కి అయితే వెళ్తాడు. కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతున్నట్లు రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ గా హిట్ అయితే అవుతుంది. తనకి చెన్నైలో జాబ్ అయితే రాదు. సో తను ఒక బైక్ రైడర్ గా అయితే జాబ్ అయితే చేసుకుంటూ సర్వే అయితే అవుతుంటాడు. ఇప్పుడు మన హీరోని మన శివకి ఎలా కలుస్తుంది తెలుసుకుందాం. హీరోని పేరు వచ్చేసి మూవీలో మిత్ర. చెన్నైలో మన హీరోని స్టోరీ కూడా సేమ్ మన శివ స్టోరీ లాగానే సేమ్ అయితే ఉంటుంది. అవే స్ట్రగుల్స్ అయితే ఉంటాయి తనకు కూడా. తనకు వచ్చిన ఐటీ జాబ్ ఆఫర్ లెటర్ రావడం డిలే అవడం వల్ల చెన్నైలో కొన్ని రోజులు అయితే స్ట్రగుల్ పడాల్సి అయితే వస్తుంది. ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్తూ సర్వే అయితే అవుతుంది. ఇక్కడే డెస్టినీ అనేది ప్లే అయితే చేస్తుంది. మన హీరో హీరోని ఎలా మీట్ చేసే అనేది. వీళ్ళిద్దరు కలిసి ఒక కపుల్ ఫ్రెండ్లీగా అయితే సెటప్ అయితే అవుతారు. అంటే ఒకే రూమ్ కింద రూమీస్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఉండాల్సి అయితే వస్తుంది. ఇనిషియల్ గా ఇద్దరికి ఆక్వర్డ్ గా ఉన్న స్లోలీ దే ఫైండ్ ఏ స్లే ప్లేస్ ఇన్ ఈచ్ అదర్. వీళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అయితే అనుకుంటారు. ఒక ఇంటీరియర్ ఫార్మ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు బిజినెస్ పార్ట్నర్ గా. దిస్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఆల్ అబౌట్ క్యాజువల్ టాక్స్ అండ్ క్యూట్ కెమిస్ట్రీ అండ్ వర్కింగ్ టుగెదర్. సో ఈ విధంగా వాళ్ళ మధ్య అయితే క్యూట్ కెమిస్ట్రీ అలాగే క్యూట్ టాక్ తో అయితే అలా వాళ్ళిద్దరు కలిసి అయితే ఒక రూమ్ కింద వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది అయితే పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్, వాళ్ళిద్దరి మీద బాండ్ పెరుగుతున్న టైంలో ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉండాలి కదా. ఇక్కడ నుంచి స్టోరీ ఎలా టర్న్ తీసుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా లైట్ హార్టెడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వైబ్ తో సాగుతూ ఉంటుంది. కానీ ఈ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర స్టోరీ అయితే చాలా సీరియస్ టర్న్ అయితే తీసుకుంటుంది. ఇద్దరి కెరియర్ సెట్ అయిందని చెప్పి అనుకునే టైంలో ఈ పెద్దలు అనేది ఎంట్రీ ఇస్తారు. ఒక సంబంధం, హీరోనికి ఇంకొక సంబంధం. బట్ బిగ్గెస్ట్ షాక్ అనేది మన మిత్ర సైడ్ నుంచి అయితే వస్తుంది. అది ఏంటి అనేది అయితే మాత్రం మీరు ఒక గీతాంజలి అండ్ లేకుంటే ఒక ఓయి మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ బిగ్గెస్ట్ హీరోని సైడ్ నుంచి ఏంటి అనేది. తన లైఫ్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ ట్విస్ట్ అయితే వస్తుంది. అది నేను రివీల్ అయితే చేయకూడదు. ఇక్కడ నుంచి మూవ్ అనేది ఈ రామ్ కామ్ జానర్ నుంచి ఒక సీరియస్ ఎమోషనల్ టచ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి స్టోరీ మనము అన్టచ్ చేయని విధానంగా, మనం చూడలేని విధానంగా అయితే తయారవుతుంది. అంటే అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ వరకు మనం ఏదైతే ఆ రామ్ కామ్, ఆ క్యూట్ టాక్స్, ఆ క్యూట్ బాండింగ్, ఆ క్యూట్ స్మైల్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసామో, ఈ ఇంటర్వెల్ నుంచి ఆ టర్న్ తీసుకొని మనకైతే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు. ఒక ఎమోషనల్ టచ్ లోకి అసలు మనం అస్సలు ఏంది ఒక సింగిల్ గా ఉన్నా కూడా, ఒక లవర్ గా ఉన్నా కూడా తట్టుకోలేనంత స్పేస్ లోకి అయితే వెళ్ళిపోతుంటుంది. అది కూడా డీప్ లెవెల్ లో. సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్ గా అయితే ఉంటుంది. మన హీరో శివ ఒక పక్కింటి అబ్బాయి నుంచి ఒక మెచ్యూర్డ్ పార్ట్నర్ గా అయితే తయారైతే అవుతాడు. జనరల్ గా వీళ్ళు లివింగ్ టుగెదర్ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయ్యారో లేదని చూస్తాము. కానీ ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక సోల్ఫుల్ కనెక్షన్ అయితే కనెక్ట్ అయితే చేశాడు. వాళ్ళ మధ్య ఒక బాండింగ్ అనేది అయితే క్రియేట్ అయితే చేశాడు. క్లైమాక్స్ వచ్చేసరికి స్టోరీ మొత్తం కేరళకి షిఫ్ట్ అయితే అవుతుంది. ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ మధ్య వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ బాండ్ ఎలా సేవ్ చేసుకున్నారు అనేది క్లైమాక్స్. ఈ లవ్ అనేది ఫైండింగ్ ఏ రైట్ పర్సన్, ఇట్స్ ఆల్ అబౌట్ ద రైట్ పర్సన్ ఎట్ ద టఫెస్ట్ టైం. సో మన కష్టకాలంలో ఎవరైతే మనతో ఉంటారో అదే లవ్ అనేది చెప్పి మీనింగ్ వచ్చేలా. ఈ కపుల్ ఫ్రెండ్లీ అంటే హోటల్ రూమ్స్ లో ఉండడమే కాదు, లైఫ్ లో ఒక పార్ట్నర్ కి మనం తోడుగా ఫ్రెండ్లీగా ఉండడం కూడా అని చెప్పి అయితే మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ పాయింట్ చెప్పడానికి ఈ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ అయితే ఒక పార్ట్నర్, ఒక లవర్ అనేవాడు ఒక ఫ్రెండ్లీగా కూడా ఉండాలి అని ఒకటి ప్రూవ్ చేయడానికి కోసం సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్ డెప్త్ అయితే వెళ్తూ ఉంటుంది. సో ఇది క్లైమాక్స్ వచ్చేసరికి మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఎక్కడ కూడా స్టోరీ రివీల్ చేయలేదు. ఇది ప్లాట్ అనమాట. ఈ ప్లాట్ చెప్తేనే కదా మూవీ చూడాలా లేదనేది ఇంట్రెస్ట్ అయితే వస్తుంది జనాలకి. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారు, ఈ మధ్య రివ్యూలు ఇచ్చేవారు కూడా మూవీ ఎలా ఉందని ఎలా చెప్తాము. ఆ మూవీలో హీరో డ్రెస్ బాగాలేదు, అండ్ మూవీలో హీరో ఇక్కడ స్మోక్ చేసేటప్పుడు ఇది నచ్చలేదు, లేకుంటే హీరో ఇక్కడ ఫైట్ చేసేటప్పుడు షర్ట్ వేరే రంగు వేసుకున్నాడు, లేకుంటే ఇక్కడ ఫైట్ చేసేటప్పుడు గాల్లో అవి గ్లాస్ లెట్లు ఎగిరాయి, లాజిక్స్ లేదు, ఇలాంటివి చెప్పడం ఎట్లా రివ్యూ అవుతుంది? అది ఇది రివ్యూ కాదు. ముందు స్టోరీ ఎలా ఉంది, స్టోరీ ప్లాట్ నీకు నచ్చిందా, ఆ సినాప్సిస్ అనేది మీకు బాగా కనెక్ట్ అయిందా లేదా, మనం మూవీ చూడొచ్చా లేదా అనేది ఒక డిసైడ్ అయ్యి మనం థియేటర్ కి వెళ్తే అది ఒక కనెక్టివిటీ అనేది ఆ మూవీ మీద అనేది మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. స్టోరీలో ఏ బాగాలేవు అవన్నీ నీకు ముందే నేను చెప్పేస్తూ ఉంటే ఈ మూవీ చూసేటప్పుడు మైండ్ లో వాడుతుంటాయి కదా, నీకు మూవీ చూడాలని ఇంట్రెస్ట్ కూడా కలగదు.
నేను అవి ఈ రివ్యూలు అయితే ఇన్వాల్వ్ అయితే చేయను. మూవీ స్టోరీ ఎలా ఉంది అండ్ ఎలా అక్కడ జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అండ్ ఎలా కంప్లీట్ అయింది మొత్తం డీటెయిల్ చెప్తాను. నేను మీకు చెప్పే ఎక్స్ప్లెనేషన్ లో ఆ స్టోరీ ఎక్కడ కానీ మీకు కనెక్ట్ అయితే అరే నేను చూడాలరా డెఫినెట్ గా ఏం జరుగుతుంది అనే ఒపీనియన్ వస్తే వెళ్ళి చూస్తారు. అండ్ ఇక్కడ సంతోష్ శోభన్ అలాగే మానస వారణాసి ఇద్దరు క్యారెక్టర్లు చాలా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ మధ్య ఎమోషనల్ సీన్స్ అండ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. రియలిస్టిక్ గా న్యాచురల్ గా అయితే వీలైతే మూవీ మొత్తం తీయడం అయితే జరిగింది. సో మనకి ఒక పక్కింట్లో ఉన్న స్టోరీ జరుగుతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక మనం ఏదైనా తక్కువ అయిందంటే మాత్రం స్టోరీలో కొంచెం రొటీన్ సైడ్ కి వెళ్ళడము, అది ఓయి కానీ గీతాంజలి మూవీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అప్పటి వరకు ఉన్న క్యూట్ లవ్ స్టోరీ ఒకసారిగా టర్న్ తీసుకోవడం లాంటివి ఇలాంటివన్నీ మనకి చాలా మూవీస్ లో చూసాం కాబట్టి ఒక రొటీన్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సెకండ్ హాఫ్ అనేది కొంచెం హెవీగా మారడం అనేది మూవీ కొంచెం బడన్ లాగానే చెప్పాలి. సో హెవీ లవ్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువగా లవ్ లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. మరి ఎవరైనా మూవీ మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. డైరెక్టర్ అశ్విని చంద్రశేఖర్. పాయింట్ పాతదైన డీల్ చేసిన విధానం కొత్తగా ఉంది. డైలాగ్స్ చాలా సింపుల్ గా మనసుకి హత్తుకునేలాగైతే ఉంటాయి. ఈ సినిమాటోగ్రఫీ చెన్నై వీధుల్లో ఈ కేరళ లొకేషన్స్ చాలా రియలిస్టిక్ గా కలర్ఫుల్ గా అయితే చూపించారు. సో ఇది నా అనాలిసిస్ గైస్. మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.